అన్న మార్చేస్తారా ఎలా అనిపించింది? బాంబు ఏందయ్యా ఆడ గా మధ్య ఒక డైలాగ్ కొట్టిండు. నా కొడుకు నాకంటే ఎక్కువ గలీజ్ కాడని సొంత కొడుకు గురించి ఒక డైలాగ్ కొట్టిండు అనమాట. అంటే నేను సినిమాలో ఎంత రచ్చ చేస్తానో అంత అల్లరి చేస్తారు నా కొడుకు ఇంట్లో అని చెప్పేసి. కొడుకు అని కూడా నా అయ్యా నువ్వే ఆడ నీ కొడుకు కాదు, ఇంకా మా జాతరలో హీరో నువ్వే, నీ కొడుకు కాదు, కొడుకు లెక్క ఎగురుతున్నావు ఎందుకనా. నువ్వు చేసిన రచ్చ ఇప్పటికి చాలా బాగుంది. బస్సు చూస్తున్నావు కానీ మొత్తం రెట్రో లుక్లోకి వెళ్తున్నావు. ఎవరైనా విక్రమార్కుడు కనపడుతున్నాడు, ఇంకెవరు ఈడియట్ కనపడుతున్నాడు, క్రాక్ కనపడుతున్నాడు, అన్ని కలిపి కొడుతున్నారు. మరి ఇలా బీజేపీ అయితే భీమ్స్ మాత్రం గట్టిగా పట్టుకున్నారా. తమన్ తర్వాత డిఎస్పి భీమ్స్ ఇక వీళ్ళు లైన్ ముగ్గురు మూర్తులు కావచ్చు ఇండస్ట్రీకి మ్యూజిక్ పరంగా. తమిళ వాళ్ళు అవసరం లేదు, మనకి వీళ్ళు ముగ్గురు సరిపోతారు. అసలు నాకైతే భీమ్స్ వాయిస్ చూస్తుంటే పరిగెత్తాలనిపిస్తుంది. ఇట్టున్నా కానీ పరిగెత్తాలనిపిస్తుంది, మస్తు అనిపించింది. ఏదో సైగెత్తండి అంతా నాదే అని. కృష్ణకాంత్ పార్క్ మాదే, మరి ఒక్కసారి ఇడికి రా, రౌండ్ అప్ చేస్తాం నిన్ను కూడా. మస్తున్నది. కొంచెం పాటలు కూడా ఉన్నాయి, ఇస్తే బాగుండు అనిపించింది. చలో చిన్నదే కాబట్టి ట్రైలర్లో రచ్చ చేయొచ్చు. దీపావళి దాకా ఓ రవి అన్న ఏంది దసరా రోజులే దీపావళి, ఇక్కడ మధ్యలో ఉగాది ఉన్నది, అక్కడ దాకా పోతే ఎవడాగుతాడు ఈడ. నాకే ఊపు 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 మీద కుర్రాలు ఎట్లా అవుతారు చెప్పు. మొన్న నేనేం చేసినాట పండగ చేసుకున్నారు. దీపావళి దాకా నీకోసం మా జాతర అంటే దిగాలి ఎమ్మటే, వారం రోజులు అట్టు ఉండాలి. కానీ భీమ్స్ని పెట్టుకున్నాను. నిజంగా భీమ్స్ని మాత్రం మర్చిపోయే పరిస్థితులు కనబడలేదు. హీరోయిన్లు ఎవరు చూపించలేంటుంది కదా, హీరోయిన్లు ఎవరు చూపించలేరు. పాత వాళ్ళు అయితే వద్దు, కొత్త వాళ్ళే కావాలి. రీసెంట్ గా వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? శ్రీలీలతో ఇటు కొట్టినావు కాబట్టి శ్రీలీల కనబడే ఛాన్స్ లేదు. ఉన్నదా మళ్ళా జాతర అనమాట. రీసెంట్ గా వచ్చిన ధమాకా రచ్చ చేశారు కదా, మళ్ళీ మనోడే వస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి. సో మ్యూజిక్ పరంగా బాగా ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. ఇక రవణ సంగతి చెప్పనక్కర్లేదు, ఆయన ఎగురికి మొత్తం థియేటర్ రచ్చ అయితే. బాలయ్య తర్వాత సౌండ్ వినపడేది అంటే మా జాతర లాగా మాస్ బాలయ్యబాబు మాస్ కొట్టే కొట్టుకు గాలి ఎగిరిపోతాయి, ఈయన కొట్టే కొట్టుకు మనం కుర్రాలు ఎగురుతారు అనమాట. అంత రచ్చ చేస్తాడు. కామెడీ పరంగా కానీ పోలీస్ క్యారెక్టర్ కానీ ఏ విధంగా చూసుకున్నా అంత రచ్చ చేస్తాడు. ఆ అమ్మాయి అది 16 ఏళ్ళ అమ్మాయి అన్నా 36 ఏళ్ళ హీరోయిన్ అయినా సరే వాళ్ళు ఆయన ఎమ్మడి పడి నడుము పట్టుకున్నానంటే ఇక దెబ్బగా అడ్డం పడిపోతారు. అనుష్క లాంటి వాళ్ళనే విక్రమార్కుల రచ్చ చేసి వెళ్ళిపెట్టాడు రీసెంట్ గా శ్రీలీలని. సో ఖచ్చితంగా మా జాతర మాత్రం రచ్చ చేస్తాడు. మంచి బ్లాక్ బస్టర్ కాబోతుంది రవితేజకు. అక్కడక్కడ చిన్న మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి. కానీ రవితేజుడు కాబట్టి, సూర్యుడు లాంటి వాడు కాబట్టి, వెలుగునిచ్చేవాడు కాబట్టి, ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ లేకుండా వచ్చాడు కాబట్టి చిరంజీవి అన్న రవితేజ ఎవడాడు అన్నది 4 ఉన్నాడు. దించని మళ్ళీ 4 దిక్కులకి వెళ్ళి దిగాల రచ్చ. రవితేజ అన్న పని ఇప్పుడు కొడుకు వచ్చినా సరే, ఇప్పుడు చిరంజీవి అన్న ఎట్లా చేస్తున్నాడో రామ్ చరణ్ వచ్చినా కానీ, నీ కొడుకు సినిమా ఇండస్ట్రీకి వచ్చినా సరే నువ్వు ఇండస్ట్రీలో ఉండాల్సిందే. 60 ఏళ్ళు అయినా సరే 20 ఏళ్ళ కుర్రాళ్ళలాగా చేయాలి, చేస్తావు. మాకు నీ మీద నమ్మకం ఉన్నది. రవితేజ అన్న పని అయిపోలేదు. రవితేజ సూర్యుడు ఉదయిస్తున్నంతసేపు రవితేజ అని అంటాడు. అంటే 100 years ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉంటాడు, సినిమా ఇండస్ట్రీని ఏళ్తాడు. మాస్ మహారాజాలాగా ఎక్కడికి పోడు. చెప్తాను కదా, స్వయం క్రీస్తు చిరంజీవి అన్నయ్య అలా నాని ఎలాగైతే సొంత క్రీస్తు వచ్చాడో అలాగే రవితేజ అన్న కూడా వీళ్ళు ముగ్గురున్నంత కాలం ఇండస్ట్రీలో స్వయం క్రీస్తు ఎదగాలనుకునే వాళ్ళకి వీళ్ళు ముగ్గురు ఇన్స్పిరేషన్ అవుతారు. ఖచ్చితంగా వీళ్ళని చూసి ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. నేనింతే సినిమా మనలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ అంటే పిచ్చిన వాళ్ళకి, ప్రేమ ఉన్న వాళ్ళకి, ఫ్యాషన్ ఉన్న వాళ్ళకి, అది ఏ రేంజ్ లో పోయినా, ఏ రేంజ్ లో కమర్షియల్ గా హిట్ కాకపోయినా కానీ ఇప్పటికీ ఆ సినిమా చూస్తే ఏడుస్తారు. నా కెరీర్ ఇలా అయిపోయింది, మళ్ళీ ఒక అడుగు ముందేద్దాం అని చెప్పేసి ఆ సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా ఇండస్ట్రీలోకి ఉండాలి, బతకాలి. నేను చచ్చే రోజు ఒక్క రోజైనా సరే ఒక ఇండస్ట్రీలో ఒక సినిమాలో కనపడాలని కోరుకుంటారు. సో అంత మంచి సినిమా అది. కమర్షియల్గా హిట్ కాకపోయినా కానీ సినిమా ఇండస్ట్రీ మర్చిపోదు ఆ సినిమాని. సినిమా ఇండస్ట్రీని అభిమానించే అభిమానులు కూడా మర్చిపోరు. రవితేజని అభిమానించే అభిమానులు కూడా ఆ సినిమాని మర్చిపోరు. మా జాతర మరో జాతర కాబోతున్నది ఈ దీపావళికి. రచ్చ నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే మాస్ గా ఉంటుంది, లవ్ స్టోరీ ఎక్కువ ఉంటుందా? అన్ని ఉంటాయి భయ. ఇడియట్ కనపడుతున్నాడు, విక్రమార్కుడు కనపడుతున్నాడు, క్రాక్ కనపడుతున్నాడు. సో ఫ్యామిలీ మాసు మంచి ఏదైనా సెంటిమెంట్ ఉండొచ్చు, ఎమోషన్ కూడా ఉండొచ్చు, మెసేజ్ కూడా ఉండొచ్చు. డైలాగ్ ని ట్యాగ్ లైన్ కింద పెట్టారు కదా, మరి ఆయన కిక్ ఆయన ఇస్తే ఎట్టా ఉంటుందో తెలుసు కదా. ఆ మాత్రం ఈడియట్ అని పెట్టకపోతే ఎట్టా? డబుల్ ఈడియట్ అయ్యే ఛాన్స్, ఎందుకంటే ఈడియట్ 2 తీయనన్నారు కదా, ఇది డబుల్ ఈడియట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చేమో ఖచ్చితంగా.